పిల్లలు ఎలా ఉన్నారు? హాలిడేస్ అన్నీ ఎలా గడిచాయి? బాగా ఎంజాయ్ చేశారా? ఓకే. ఇప్పుడు సెకండ్ క్లాస్ అయిపోయింది, థర్డ్ క్లాస్కి వచ్చేసారు. థర్డ్ క్లాస్లో మనము ఫస్ట్ లెసన్ అనేది కూడా చెప్పేసుకుందాం. ఓకేనమ్మా? ఏంటి థర్డ్ క్లాస్లో మనకి ఫస్ట్ లెసను? తెలుగు తల్లి. ఏంటమ్మా? తెలుగు తల్లి. ఒక్కసారి ఈ చిత్రం చూడండి. ఈ చిత్రం చూసి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారు అన్నీ ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ దగ్గర చాలా పిక్చర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ టీచర్ ఉన్నారు, ఇక్కడ ఇంకా కొన్ని చార్ట్స్ ఉన్నాయి, అన్నీ ఒకసారి బాగా గమనించండి. చూసారా? ఓకే. ఇక్కడ చిత్రంలో ఉండే సన్నివేశంను దేనికి సంబంధించింది చెప్పండి చూద్దాం. ఇక్కడ దేని గురించి వాళ్ళు ఏదో రెడీ చేస్తున్నట్లు మనకు కనపడుతుంది. దేని గురించి చేస్తున్నారమ్మా? మాతృభాష దినోత్సవం. చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి ఒక బ్యానర్ అనేది రెడీ చేస్తున్నాడు. దీన్ని బట్టి అది మాతృభాష దినోత్సవంకి సంబంధించిందని మనకు తెలుస్తుంది. అట్లాగే పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? మాతృభాష దినోత్సవం సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కొందరు అమ్మాయిలు ఏదో పెయింటింగ్ వేస్తున్నారు, కొందరు ఫ్లవర్స్ రెడీ చేస్తున్నారు, ఇంకొంతమంది టీచరు వాళ్ళు కలిసి ఏదో చార్ట్స్ రెడీ చేస్తున్నారు, వెనకాల ఇంకొక అబ్బాయి చార్ట్స్ పేస్ట్ చేస్తున్నాడు, ఇలాగన్నీ చేస్తున్నారు. సరే, మీ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా? మీరు పార్టిసిపేట్ చేశారా? మీ టీచర్కి చెప్పండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చిత్రం ఉంది కదా, ఈ చిత్రంలో మీకు తెలిసిన మీరు చూసినటువంటి కొన్ని పదాలను తీసి ఇక్కడ కింద రాసేయండి. ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయి, అమ్మాయి, పువ్వులు, టీచర్, చార్ట్. అర్థమవుతుందా? అలాగా ఇప్పుడు చూడండి, సిజర్, కత్తెర, ఇలాగ మీ ఇష్టం. మీకు ఏవి రాయాలనిపిస్తే అలాంటి పదాలు తీసి ఇక్కడ రాసేసేయండి. ఓకేనమ్మా? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మనము మన తెలుగు తల్లి చూసారా? తెలుగు తల్లి ఎంత అందంగా ఉందో ఇక్కడ మనకి. పిల్లలు చూడండి, తెలుగు తల్లి దగ్గరకు వచ్చి ఎంత బాగా ప్రేయర్ చేస్తున్నారు. సరేనా? మనం అంతే కదా, మనం చదువుకి మనకి మెయిన్ ముఖ్యం ఎవరు? తెలుగు తల్లిని మనం బాగా మొక్కుకుంటే మనకి బాగా చదువు అనేది వస్తుంది. ఓకేనమ్మా? ఓకే. ఇప్పుడు మనము మన తెలుగు తల్లి గేయం చెప్పుకుందామా? ఓకే. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడా అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల. పదవోయి తెలుగోడా అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల. కనవోయి తెనుంగురేడా అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీరా. కనవోయి తెనుంగురేడా అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీరా. పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయ్. పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయ్. నవయుగం నిర్మింపగ సాగవోయ్ నవయుగం నిర్మింపగ సాగవోయ్, కదలవోయ్ ఆంధ్రకుమార కదలవోయ్ ఆంధ్రకుమార. అదే ఓ తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. ఓకేనా పిల్లలు? ఎలాగుంది రైము? మీరు కూడా ఈ విధంగానే పాడండి. ఓకేనమ్మా? ఇప్పుడు మన గేయం అయిపోయాక పదాలు, అర్థాలు. మొదటి చూడండి, కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల చలువరాతి మేడ, కనవోయి చూడవోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయ్ వెళ్ళవోయి,
నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఓకే, ఈ గేయం సారాంశం ఒక్కసారి చూడండి. మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాలనిచ్చే మన తెలుగు తల్లి. ఓ తెలుగువాడా ముందుకి నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. ఇది స్వేచ్ఛా స్వాతంత్రాలనిచ్చే చక్కని నేల, సంతోషాన్నిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రేమైన నేల. ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకి సాగిపో, భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం. ఇది మనం చెప్పుకున్నటువంటి గేయం యొక్క సారాంశం. సరే, ఇప్పుడు మనం గేయం చెప్పుకున్నాం. సరే, ఈ గేయం ఎవరు రచించారు? అదే చూడండి, కవి పరిచయం శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన కాలం ఏంటి? 34 1910లో ఈయన జన్మించాడు. 15/6/1983లో ఈయన మరణించాడు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచయిత. మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, ఈయన ఇతర రచనలు. అనంతరం వారి స్వీయ రచన.